వరంగల్ అర్బన్ జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా మారుస్తామన్నారు కలెక్టర్ అమ్రపాలి. ఇప్పటి వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంతో 415 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామని చెప్పారు. ఈ నెల 15 వరకు ఆపరేషన్ స్మైల్ కంటిన్యూ చేస్తామన్నారు కలెక్టర్. బాల కార్మికులతో పనిచేయించుకునే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు అమ్రపాలి. మన కమిషనరేట్ లిమిట్స్ లో 415 children were identified for rehabilitation. Warangal Commissionerate, Police Commissionerate area lo. ఇప్పుడు వరంగల్ సిటీని ఫస్ట్ తీసుకొని వరంగల్ సిటీని చైల్డ్ లేబర్ ఫ్రీ సిటీగా చేయడానికి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కింగ్. సో దీని కింద ఏంటంటే ఎసెన్షియల్ బేసిక్ థింగ్ ఇస్ దట్ చిల్డ్రన్ కెనాట్ బి ఎంప్లాయిడ్ ఎనీవేర్. ఇంట్లో పనిచేయడానికి లేదు, రైల్వే స్టేషన్స్లో ఉండటానికి లేదు, లేకపోతే ఎన్జిఓస్ వితౌట్ లైసెన్స్ లేని ఎన్జిఓలో కూడా ఉండటానికి లేదు. ఫిబ్రవరి 15 వరకు టైం ఇచ్చి అంతలోకి ఎవరైనా చిల్డ్రన్ ఉంటే వాళ్ళని ఇమీడియట్లీ దే షుడ్ బి రిలీవ్డ్ ఫ్రమ్ దేర్ జాబ్స్. సో కంపల్సరీగా ఫిబ్రవరి 15 లోపల ఎవ్రీవన్ షుడ్ మేక్ ష్యూర్ దట్ నో చిల్డ్రన్ ఆర్ అవైలబుల్ అంటే ఎంప్లాయిడ్ ఇన్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్. అందరం కలిసి మన ఒక నాగరికమైనటువంటి నగరంగా దీన్ని తీర్చిదిద్దాలనే ప్రయత్నం ఉంది ఒకటి. దీంట్లో ఏంటంటే పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. చైల్డ్ లేబర్ కనుక యూజ్ చేసుకుంటే 6 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళకు ఎవరైతే ఎంప్లాయ్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి పనిష్మెంట్ సెన్స్ ఇంప్రిజన్మెంట్ అటువంటి జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ చర్య చేపట్టడం జరుగుతుంది. 415 మంది పిల్లల్ని రెస్క్యూ చేస్తాం ఈ ఆపరేషన్ స్మైల్ 1 మంత్ టైంలో. ఒక నెలలో మనం 415 మంది పిల్లల్ని మన కమిషనరేట్ పరిధిలో రెస్క్యూ చేస్తామంటే ఎంత ర్యాంపెంట్గా ఈ చైల్డ్ లేబర్ యూటిలైజ్ చేస్తున్నారో తెలుస్తుంది. కొందరు బీదరికంతోనో లేకపోతే తెలియకుండానో లేకపోతే వాళ్ళు అందుబాటులో ఉన్నారని వాళ్ళతో వీళ్ళని ఎంప్లాయ్ చేస్తుండొచ్చు. అందుకోసమే ఒక 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది.